మేము పరిపాలించు రోజుల్లో ఇలా వందే మాతరమని పాడినచో వెంటనే కాల్చి పారేసేవారం. ఇప్పుడు కాల్చి పారేస్తామన్నా పాడేవాళ్ళు లేరండి. మరి పాడుతున్నారు కదా. శాకలెట్లు లంచం పెడితే పాడుతున్నారండి. అది ఆగస్టు 15 కాబట్టి స్వాతంత్ర దినం కదా గుర్తొచ్చి. అడగారు తమరి అయాంలో అన్ని మతాల వాళ్ళు సెపరేట్ గా ఉండేవాళ్ళండి. తమరు అట్టా వెళ్ళిపోయారు, వీళ్ళు ఇట్లా కలిసిపోయారండి. మరలే వచ్చి కదా. అయ్యి బాబోయ్, అంటే తమరు ఇప్పుడు మీ మనవలతో కలిసి ఈడ లెగ్గెట్టింది మళ్ళీ ఎడగొట్టడానికంటే కరెక్ట్ గా చెప్పింది. అతని అల్లూరి సీతారామరాజు. దట్ రెవల్యూషనరీ లీడర్. అతనే కదూ నువ్వు డేరింగ్ గా చంపినది? డేరింగ్ బోరింగ్ అండి. సంధికి రమ్మని చెప్పి కాల్చి పారేసేశారండి. ఆ టైంలో కనుక ఆయన చేతిలో బాణాలు ఉంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో తాతగారి విగ్రహం ఉండేదండి. ఈ సీతారామరాజుని ఎక్కడ చంపితివి? ఇక్కడే. మన అధికారాన్ని ప్రశ్నించి అల్లూరి సీతారామరాజు మరణించినది ఇచ్చటని. ఇప్పుడు ఇచ్చటని మన జీవకారుణ్య సంఘమును నెలకొల్పెదము. ఇచ్చట నుండి ఏ జీవహింస ప్రారంభించదము. ఈ ఫారెస్ట్ లోనా? విశాఖపట్నంలో పెట్టుకుందుము. విశాఖపట్నము లేదు, విజయనగరం ఎత్తనము లేదు. ఇదిగో చూడండి, షడాల మడాల బాబులో గుడాలు గారు చెప్పింది కరెక్ట్. చండాల పనులు చేసేటప్పుడు ఇలాంటి సీక్రెట్ ప్లేస్లే సేపు. యు ఆర్ కరెక్ట్. ఇక్కడ అయితే మనకు కావలసినవి దొరకవు కదా. ఓ, మీకు కావలసిన సప్లై చేసేందుకే కదండి ఈ సప్లై సుబ్బారావు ఏడుంది. అటులైన ముందుగా మాకొక అడవి దొంగను సప్లై చేయము. ఓ అంతేనా? ఈ అడవిలో రెడీగా ఉన్నాడు. ఎవడు వాడు? చలో. గిరిజనుల్ని అలా భయభక్తులతో కంట్రోల్ చేయగలిగిన వాడే మనకు కావాలి. ఇంకా ఎవరు కావాలో చెప్పండి. ఒక అసెంబ్లీ రౌడీ కావాలి. గాంధీ గారు లాంటి వాళ్ళు కావాలంటే కష్టం, కానీ గాడ్సే లాంటి కావాలంటే పెద్ద కష్టమేం కాదండి. మీకు అసెంబ్లీ రౌడీ కావాలి అంతే కదా. దానికి మా పాము ఉన్నాడండి. పాము? యు మీన్ స్నేక్? స్నేక్ అంటే ఎట్లాంటి స్నేక్ కాదండి, కానీ ఎంతకంటే పవర్ఫుల్ అండి. కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను అసెంబ్లీలో రౌడీని, పార్లమెంట్ లో గోండాని. నన్ను ఖాళీగా ఉంచొద్దు. ఉంచారు మీ దోలు తీరిపోద్ది. పోనీ మధ్యంతర ఎన్నికలు పెట్టి మళ్ళీ నన్ను సీఎం చేయండి. నిన్నగాక మొన్నే కదండి ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడే మధ్యంతర ఎన్నికలంటే జనం రాళ్ళు ఇచ్చి కొడతారు. నువ్వు సెంటర్లో ఎంటర్ అయ్యావో దోలు తీరిపోద్ది. పోనీ రాజ్యసభ సీట్ అన్న పడేనా? మరి బోరు కొడుతుంది. అది ఖాళీ లేదా? ఏడాది ఆగాల. ఏమండే ఖాళీగా ఉండవు ఎందుకు? ఈలోగా గవర్నర్ పోస్ట్ ఎక్కడైనా ఖాళీ ఉందాం అడగండి. ఇప్పుడు ఆ గవర్నర్ పోస్టులు పొజిషన్ ఏంటి? కాశ్మీరు, పంజాబ్ ఖాళీగా ఉందా? అక్కడికి వెళ్ళండి, మీకు ఫుల్గా దోలు తీరిపోద్ది. అబ్బాబా, ఆ కాశ్మీరు పంజాబ్ వద్దు కానీ ఈ చుట్టుపక్కల ఏమైనా ఖాళీ అయితే చూడు, టచ్లో ఉంటా. కింద ఎవరున్నారు? ఉద్యోగాల కోసం కొంతమంది నిరుద్యోగులు వచ్చి కూర్చున్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఏం చదువుకున్నారా? ఎంఎస్సి సార్. ఎంకామ్ సార్. ఎంఏ సార్. ఎంఎస్సి సార్. ఎంబీఏ సార్. ఎంబీబీఎస్ సార్. ఎంటెక్ సార్. అబ్బా, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లే, ఎవరికి పోస్ట్ లేదు. మీరు ఇప్పుడు పవర్లో లేరు కదండి. లేకపోయినా సరేరా, వీళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇస్తున్నాను. నెలకు 5,000 జీతం. రేపు పొద్దున వచ్చి జాయిన్ అయిపోండి. ఏం చేయాలి సార్? దేశద్రోహం.
అదేంటే బాబు ముఖాలు అలా మాడిపోయినాయి. దేశద్రోహం అంటే పెద్ద కష్టపడిపోయి చేసేసే పని ఏం కాదు. ఈయన చెప్పినప్పుడు షాపులు ముగించేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లను పడగొట్టడం, గవర్నమెంట్ కూలగొట్టడం అన్ని మీ రేంజ్ పనులే. గుడ్ గుడ్. యువతరాన్ని అలా కంట్రోల్ చేయగలిగిన నాయకుడే మనకు కావాలి. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు కావాలో చెప్పండి. ఒక పవర్ఫుల్ గుండా కావాలి. ఒక్కడేందండి, ఇండియాలో ఈదికి నలుగురు దొరుకుతారండి. ఎక్కడ చూసినా వాళ్ళే. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవడు బే నా మనుషుల్ని అరెస్ట్ చేసింది? మేం కాదు సార్, కొత్త ఎస్ఐ గారు. ఏడివాడు? లోపల ఉన్నారు సార్. నువ్వే నా కొత్త ఎస్ఐ? అవును. ఏం? వెంటనే మా వాళ్ళని రిలీజ్ చేయి. ఎవరు నువ్వు? గత 10 ఏళ్లుగా నా పేరు ఎవ్వరూ అడగలేదు, ఎవ్వరికి చెప్పలేదు. చెప్పరా వాడికి? ఏంట్రా నా స్టేషన్కి వచ్చి నా ముందే దౌర్జన్యం చేస్తున్నావు? అగు, ఎక్కడికి తీసుకెళ్తావురా వాళ్ళని? బయటికి. ఆ రౌడీలు ఉండవలసింది బయట కాదురా, లోపల. చూడు బాబు, నువ్వు కొత్త. బయట ఉండాల్సింది మేము, లోపల ఉండాల్సింది మీరు. ఈ సిటీ మొత్తం మాది, స్టేషన్ మాత్రం మీది. తప్పుకో. డోంట్ మూవ్. అడుగు ముందుకు వేసావో కాల్ చేస్తా. బిల్డప్లు ఇవ్వకు, పోతావు. ఆగండి. నేను ఎంతో మంది రక్తం కళ్ళ చూశాను, కానీ నా రక్తం ఎప్పుడు నేను చూసుకోలేదు. మొదటిసారి చూపించావు. సార్ కొట్టకండి సార్, చచ్చిపోతాడు సార్. మీ దండం పెడతాను, కొట్టకండి సార్. నమస్కారం గుడాలి గారు. తమరు సప్లై చేయమన్నట్టుగా ఆ ముగ్గురిని తీసుకొచ్చేసానండి. రండి. ఈయనేమో అసెంబ్లీ రౌడీ అండి. పాము. ఆయనేమో అరవి దొంగ అండి. చౌడప్ప. ఆ శివరాయనేమో గోండా అండి. టైగర్. మరి ఇతడు? ఈ పావు గారి దగ్గర బురద పావు అండి. నో 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 నో. హరిశ్చంద్రుడు బిఏ, ఈయనకి పిఏ. స్వాగతము, సుస్వాగతము. మీ కొరకే ఎదురు చూచుతుంటిమి. మేము మీ కొరకే ఎదురు వచ్చుచుంటిమి. మీరు మాతో చేతులు కలుపుటకు సిద్ధపడి వచ్చినందులకు చాలా సంతోషముగా ఉన్నది. మీరు మా చేతులు తడుపుటకు సిద్ధపడినందుకు మాకు మిక్కిలి సంతోషముగా ఉన్నది. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారా? మీ దేశమునకు ద్రోహము. తెల్లారు లేస్తే మా వాళ్ళు చేసే పని అదే కదండి బాబు. వారి కొరకు కాదు, నా కొరకు. నేను చెప్పినట్టు చేయవలెను. అట్లు చేసినతో ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చేదా. 10 కోట్ల? బుస్కోట్ల, రైన్ కోట్ల? దోలు తీరిందా? ఇంతకీ మేము చేయాల్సిన ద్రోహం ఏమిటో చెప్పలేదు. పంజాబు, కాశ్మీరుల్లో వలె మీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ మత కల్లోలం సృష్టించవలెను. టెర్రరిజంను డెవలప్ చేయవలెను. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? మీ దేశపు జెండాను దించి శత్రు దేశపు జెండాను ఎగురవేయడం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకంటే ఎవరు డ్యూటీ అలాగే వేసేయండి. మిస్టర్ చౌడప్ప, ఈ జీవకారుణ్య సంఘములోని మనము చేయుచున్న పనులన్నీ జంతువుల కొరకే చేయుచున్నట్టు కనబడవలైన తప్ప ఈ దేశంలో హాని తలపెట్టినట్లు ఈ గిరిజనులు ఎవ్వరికీ తెలియకూడదు. అది నీ బాధ్యత. ఇక మీరు మర్చిపోండి, అది నేను చూసుకుంటాను. మిస్టర్ టైగర్, ఎవరైనా మన రహస్యములు తెలుసుకొనుటకు ప్రయత్నించిన, మన పనులకు అడ్డుపడిన, మనకు హాని తలపెట్టిన వారిని నువ్వు హతమార్చవలె. ఓకే.
పాము పొలిటికల్ గా మనకు ఏ ఇబ్బంది కలగకుండా నీవు చూసుకొనవలెను. అట్లాగే. ముఖ్యముగా మనకు షిప్ యార్డులో ఎక్కువ పని ఉండు కావున షిప్పింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నీవు సంపాదించవలేను. సీఎం గా చేసినోడిని ముష్టి చైర్మన్ పదవి ఎంతసేపు అంటే 5 నిమిషాల పని. అరే హరిశ్చంద్రుడు, ఆ. అర్జెంట్ గా నువ్వు మన సెంటర్ లో ఒక శిలా విగ్రహం పెట్టించేయి. ఎవరిది మీద? నాది కదే. ఆ మధ్యన చంపేశారు దాదాగడు. ఆడి పేరేడ్రా? వాల్తేరు దాదా. ఆడి పెట్టించేయి.